ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 28వ తేదీ నుండి ఆగస్టు నెల 3వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కర్కాటక రాశిలో సూర్య శుక్రగ్రహాలు, సింహరాశిలో బుధగ్రహం, కన్యారాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో చంద్రగ్రహం, వృషభ రాశిలో కుజ గురుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి రాశిలో రాహుగ్రహం, అలాగే 2వ స్థానంలో చంద్రగ్రహం, మూడో స్థానంలో కుజ గురుగ్రహాలు, అలాగే 5వ స్థానంలో రవి శుక్రగ్రహాలు, 6వ స్థానంలో బుధగ్రహం, 7వ స్థానంలో కేతుగ్రహం, 12వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ మీనరాశి వాళ్ళకి కొంత అధ్యస్తమైన ఫలితాలే కనబడుతున్నాయి. అయితే కొంత అనుకూలత కూడా ఉన్నది. రాశిలో రాహు ఉండటం వలన కొంత గట్టి నిర్ణయాలు, పట్టుదల కలిగిన నిర్ణయాలు, మాట పట్టింపు అంటే ఒక మొండిగా ఉండే లక్షణాలు ఎక్కువగానే ఉంటుంటాయి. అంటే సాధారణమైన నిర్ణయాలు, ఇబ్బందికరమైన వాతావరణంలో కూడా కొంత మొండి స్వభావంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. గట్టి నిర్ణయాలే తీసుకుంటారు. వాటిని సకాలంలో ఆచరించడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తారు. అయితే అటువంటి ప్రయత్నాల్లో కూడా విజయం పొందగలుగుతారు. గతంలో కంటే కొంత లాభసాటిగానే విషయాల్ని మార్చగలుగుతారని తెలుస్తోంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంత అనుకూల స్థితిని తయారు చేసుకోగలుగుతారు. అలాగే మనం ఇవ్వవలసిన చోట సక్రమంగా ఇచ్చి రావాల్సిన చోట సక్రమంగానే తెచ్చుకోగలుగుతారు. అన్నీ అనుకూలంగానే ఉంటాయి. మాట తీరు వ్యవహారం అంతా కూడా కొంచెం క్యాల్కులేషన్గా, నిర్మాణాత్మకంగా, వ్యాపారాత్మకంగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతోటి సఖ్యత ఉంటుంది. అలాగే పరుషం కూడా ఉంటుంది. పరుషమైన మాటలు, పరుషమైన చేష్టలు కూడా కలుగుతుంటాయి. అలాగే మాట తీరు వ్యవహారంలో 2 రకాల విధానాలు చూపించగలిగే పరిస్థితి అయితే ఈ వారంలో ఉంటుంది. అలాగే గృహ వాహన విషయాల్లో కొంత ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయి. అంటే వాహన సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అది ముందన్నే తెలుసుకొని జాగ్రత్తగా ఉండి నిదానంగా ప్రయాణం చేయడం, వాహనాలకు ఎటువంటి మరమ్మతులు లేకుండా వెంటనే చేయించుకోవడం చూసుకోండి. అలాగే గృహ సంబంధించిన విషయాల్లో కూడా ఏదైనా రిపేర్లు జరిగే అవకాశం ఉంటుంది. అది కూడా గమనించుకుంటుండండి. అనవసరమైన మాట పట్టింపులు ఎక్కడ కూడా రాకుండా చూసుకోండి. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇది అనుకూలమైన సమయమే. ఈ సమయంలో చేసే పనులు బాగానే గుర్తుంటాయి, జ్ఞాపకంలోకి అవి ఫలిస్తాయని అర్థమవుతుంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో అది కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అయితే పూర్తి అనుకూలత కాదు. కానీ లెక్కలు మార్చుకోవడానికి, లెక్కల్లో చూసుకోవడానికి ఏదో ఒక రకమైన సంతృప్తి కలిగే విషయం అయితే ఉంటుంది. కానీ రుణాలు తీరడం ఉండదు. అలాగే ఇవ్వడం, తీసుకోవడం అంత పూర్తి అనుకూలంగా ఉండవు. ఆరోగ్య పరిస్థితి కూడా సాధారణంగా ఉంటుంది.
అంటే ఏదైనా సమస్యలు వస్తుంటాయని అర్థం, వచ్చి పోతుంటాయి. అలాగే మిత్రులు శత్రువులు అనే భేదం లేకుండా అందరితో కూడా కలిసి ప్రయాణం చేస్తారు. కానీ ఈ విషయంలో మిత్రుల్ని కానీ శత్రువులను కానీ ఇద్దరిని కూడా నమ్మే పరిస్థితి ఉండదు. అందరినీ ఒక కంట కనిపెట్టుకుంటూనే ఒక రకమైన విషయంలో అందరినీ నమ్మకుండా ఉంటారు. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఆలోచన తీరులోనే అలాంటి పద్ధతి మారుతుంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. సమయానుకూలంగా సందర్భానుకూలంగా ఉండటం అనేది ముఖ్యం. అందరినీ అనుమానించకుండా ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత సాధారణంగా ఉంటుంది. మరి కొత్తగా పెట్టుబడులు డిపాజిట్లు చేయటం వల్ల అంత ఉపయోగం ఉండదు. కొత్తగా ఏ పని ప్రయత్నం చేయడానికి సరిపోయేటట్టుగా లేదు. కొత్తగా నిర్ణయాలు తీసుకోవడం కానీ కొత్త అభిప్రాయాలు పెట్టుకోవడం కానీ అంటే ఇప్పుడు ఈ వారంలోనే కొత్తగా చేసే పనులు ఏవి కూడా అనుకూలపడే అవకాశం ఉండదు. అలాగే భాగ్యస్థితి బాగానే ఉంటుంది. గతంలో మనం చేసిన పెట్టుబడులు వాటికి లాభసాటిగానే ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో అనుకూలత సాధారణంగా ఉంటుంది. అది గతంలో చేసిన వాటికంటే కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. కాబట్టి మనం చేసిన పనులకి గుర్తింపు కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం ఉంటుంది. అనుకోకుండా కొంత శుభకార్యాలు కొంత శుభ లక్షణాలు కలిగినటువంటి దాన ధర్మాలు కూడా చేసే అవకాశం ఉంటుంది. దైవ సంబంధించిన తీర్థయాత్రలు కానీ దైవ దర్శనాలు కానీ చేసుకునే అవకాశం ఉంది. అలాగే దగ్గర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. సాధారణమైన ఖర్చులు అయితే ఖర్చులు వ్యవహారాదులు కొంత గతంలో చేసిన ఖర్చులనే మళ్ళా చేయవలసి వస్తుంటుంది. సంపూర్ణంగా ఒకే విధంగా చేయకుండా విడతల వారీగా ఖర్చులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మాట తీరు వ్యవహారం అంతా కూడా వాయిదాల పద్ధతిలో ఉంటుంటుంది. కొంచెం ఈ వారం కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ పోతే ముందు వారాల్లో అనుకూలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం అయితే పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు. కానీ ఉన్న దాంట్లో సరైన లక్షణాలుగా ఆలోచన చేసుకుంటూ వెళితే ఈ వారం సాఫీగానే నడిచిపోతుంది. గతంలో ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉన్న రోజుల కంటే ఇది అనుకూలమైన పరిస్థితి కిందనే చెప్పుకోవచ్చు. కొత్త ప్రయత్నాలు ఏమీ చేయకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా సాఫీగా నడిపించుకుంటూ పోతే బాగానే ఉంటుందని తెలుస్తుంది. ఈ మీనరాశి వాళ్ళకి ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వారం లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థనా నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.